శ్రీకాళ అస్థి కోసం ఈరోజు తెలుసుకుందాం. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రీకాళ అస్థి స్వామి వారి యొక్క చరిత్ర. శ్రీకాళ అస్థి పురాణ గాథ ఏమిటి? సాలిపురుగు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పము, అస్థి అంటే ఏనుగు. ఈ యొక్క మూడు జీవరాశులు పూజించి స్వామివారిని మోక్షం పొందాయి. స్థలపురాణం ఇది వాయులింగ క్షేత్రంగా పంచభూతాల్లో స్థలాల్లో ఒకటి. కన్నప్ప తన కళ్ళలను సమర్పించి శివుని అనుగ్రహం పొందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారి ఆలయం మరియు జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళ అశ్వేశ్వరుడిగా కొలువైనున్న క్షేత్రం. అయితే ఈ యొక్క క్షేత్రం తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉంటుంది. అయితే శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పము, అస్థి అంటే ఏనుగు తమ భక్తితో శివలింగాన్ని పూజించి ముక్తి పొందాయి. అందుకే ఈ క్షేత్రాన్ని శ్రీకాళ అస్థి క్షేత్రమని వచ్చింది. అయితే భక్త కన్నప్ప ఏం చేశాడంటే శివలింగం నుండి రక్తం రావడం చూసి తన కన్నీటిని తీసి లింగాన్ని ఆ యొక్క కళ్ళను అమర్చి తన ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిన కన్నప్ప భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యేకత శ్రీకాళహస్తీశ్వర లింగం స్వయంభూలింగం. ఇక్కడ సర్వదేవతలు కూడా వచ్చి ప్రతిష్టాపన చేసే ఒక్కొక్కరు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్టాపన చేశారు. విశ్వామిత్రుడు, నారదుడు, యముడు, యమధర్మరాజు ఇటువంటి అందరూ కూడా వచ్చి దేవతలు వచ్చి ప్రతిష్టాపన చేసే దేవాలయం శ్రీకాళహస్తి. శివుడు ఇక్కడ వాయు రూపంలో ఉంటాడు. అయితే శ్రీకాళహస్తిలో శతకాన్ని దుర్కిడి రచించారు. శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తీశ్వర శివకమనీయార, శాలీడి పాం ఏనుగు సేవలు కొన్నవాడు, కన్నప్ప కంటికి కరుణ చూపినవాడు, వాయులింగ రూపి, భక్తపాల జయం జయం శ్రీకాళహస్తీశ్వర. ఈ క్షేత్రాన్ని జ్ఞానాన్ని, మోక్షాన్ని, ప్రసాదాన్ని కూడా భక్తులు నమ్ముతారు. అయితే కాళహస్తీశ్వరులో పూజ చేసుకోవడం వల్ల, రాహుకేతు పూజ చేయడం వల్ల శీఘ్రకాలంలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, కళ్యాణం, సంతానం, ఆరోగ్యం ఇటువంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా అన్ని సమస్యలు కూడా తొలగుతాయి. అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వరులో దక్షిణ కైలాసంగా పిలువబడినది. ఈ కాళహస్తీశ్వరులో 4 గోపురాలు ఉంటాయి. స్వామివారి నుంచి ఏ ముఖం నుంచి చూసినా సరే స్వామివారి యొక్క దర్శనం అవుతుంది. అదేవిధంగా దక్షిణామూర్తి స్వామివారు ఉంటారు. స్వామివారి యొక్క అదే కాకుండా జల గణపతి, పాతాల గణపతి, చిత్రముఖ సూర్యనారాయణ స్వామివారి యొక్క కూడా ఉంటారు. ఈ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శివాలయం ఒకటి. శివుడు తనను అని మోక్షంగా ఇవ్వడానికి కన్నప్ప కూడా ఈ యొక్క దేవాలయ ప్రసిద్ధి. భక్త కన్నప్ప కొండ మీద ఉంటారు. శ్రీకాళహస్తీశ్వరులో స్వర్ణముఖి నదిన ఉన్న ప్రసిద్ధి శివాలయం. పంచభూతాల స్థలాల్లో వాయులింగం ఒకటిగా, రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. సుమారుగా తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం. ఇది 5 నుంచి 11వ శతాబ్దాల మధ్య నిర్మించబడినది. ఇక్కడ స్వయంభూలింగంగా పూజిస్తారు. ఇక్కడ సాలిపురుగు, పాము, ఏనుగు శివుని పూజించే మోక్షం పొందాయి. ఇక్కడ పొందాయని పురాణాలు కూడా చెప్తున్నాయి. వాయులింగేశ్వరుడు పంచభూత క్షేత్రాల్లో ఒక ఆలయమైనది శివలింగం. గాలిని వాయు ప్రతీకగా పిలుస్తుంది. గర్భగుడిలో దీపాలు ఎప్పుడు కదులుతూ ఉండడం దీని ప్రత్యేకత. రాహుకేతు ప్రత్యేకత. ఇక్కడ నిర్వహించే రాహుకేతు పూజ చాలా ప్రసిద్ధి. జాతకంలో రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు నివారణకు భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు. అయితే దక్షిణ కాశీగా ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసంగా లేదా దక్షిణ కాశీగా పిలవడం జరిగింది. ఈ యొక్క ఆలయ చరిత్ర 5వ శతాబ్దంలో వలపులు, చోళులు మరియు విజయనగరం రాజులు అభివృద్ధి చేశారు. దర్శన సమయం ఉదయం 5:30 నుంచి 11:30 మరియు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి
8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అయితే ప్రత్యేకత ఏమిటంటే సూర్య చంద్రగ్రహణాలు సమయంలో కూడా తెరిచి ఉంటే ఏకైక దేవాలయం ఈ యొక్క కాళహస్తి. ఈ కాళహస్తి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఇది దేవాలయానికి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విమానాశ్రయ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి 26 కిలోమీటర్లు ఉంటాయి. ఈ ఆలయంలో ఛాయాచిత్రాలు కానీ ఫొటోస్ కానీ తీయకూడదు. సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రతి ఒక్కరు కూడా